పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత అగస్తిని గారు చెప్పిన మాటను ఆధారముగా చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానం చేద్దాం. పునీత అగస్తిని గారు తన కన్ఫెషన్స్ గ్రంథంలో తనకు జ్ఞాపకము లేని బాల్య దశకు గాను దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తారు. ఇది కేవలము స్మృతులను తలుచుకోవడము కాదు, ఇది ఉనికి యొక్క రహస్యాన్ని దర్శించటం. మన జీవితం మన చేతుల్లో ప్రారంభం కాలేదు, అది దేవుని హృదయంలో ప్రారంభమైంది. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13-14 వచనములో, నాలోని ప్రతి అణువు నీవే సృజించితివి, మాతృగర్భమున నన్ను రూపొందించితివి. ఈ వాక్యం మన ఉనికిని ఒక దైవిక మహిమగా చూపిస్తుంది. ఇర్మియా గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 5వ వచనములో, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని అన్న దేవుని మాట మన జీవితానికి ఉన్న దైవపూర్వ ప్రణాళికను వెల్లడిస్తుంది. మనం యాదృచ్ఛికముగా పుట్టినవారు కాదు, ప్రేమతో సంకల్పించబడిన వారు. పునీత అగస్తిని గారు అడిగే ప్రశ్న, మనమే మనలను సృజించుకున్నామా అనేది మానవ గర్వాన్ని ఛేదించే ప్రశ్న. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనంలో, ప్రభువే దేవుడని తెలుసుకున్నాడు, ఆయన మనలను సృజించెను, మనము ఆయన వారులము, ఆయన ప్రజలము అని పలుకుతారు. మన జీవితము దేవుని వరం, ఆయన శ్వాస మన శ్వాస, ఆయన దయ. అపోస్తుల కార్యంలో కూడా 17వ అధ్యాయం 28వ వచనంలో, ఏలైనా ఆయన యందే మనము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నామని వాక్యాన్ని చదవచ్చు. దేవుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన నిరంతరం పోషకుడు. ప్రతి క్షణము ఆయనలోని మన ఉనికి నిలిచి ఉంది. యేసుక్రీస్తు ప్రకటించినట్లుగా, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఈ యొక్క లోకానికి వచ్చినది జీవాన్ని సమృద్ధిగా దయచేయటానికని వాక్యాల ద్వారా మనం వింటాము. జీవితం యొక్క మూలం క్రీస్తే, సమృద్ధి యొక్క వరము ఆయనదే. మనకు గుర్తులేని బాలదశకు కూడా దేవుని కృపా కవచములోనే సాగింది. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన పసికందును మర్చిపోవున, నా ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండున, ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రము నిన్ను మరువను. మనకు తెలియపోయిన దేవుని సంరక్షణ మన జీవితాన్ని ఆవహించి ఉంది. తల్లి ఒడిలో విశ్రాంతి తీసుకున్న శిశువుల మన ఆరంభం దేవుని కరుణలో మునిగిపోయి ఉంది. ఇంకా ఒక లోతైన సత్యం ఇక్కడ వెలుగులోకి వస్తుంది. మన జ్ఞాపకము పరిమితమైనది, కానీ దేవుని జ్ఞానం సంపూర్ణమైనది. మనం మరిచిన దాన్ని ఆయన మరువడు. కీర్తన గ్రంథము 71వ అధ్యాయములో 5-6 వచనంలో మనం చదవచ్చు, నీవే నా ఆశ్రయము అని. మన జీవితం ఒక నిరంతరం కృపయాత్ర. పునీత పౌలు గారు రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు ప్రేమించు వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీయును మంచికే సమకూరునట్లు దేవుడు చేయనని మనకు తెలియను. అంటే మనకు తెలియని ఆ బాల్య దశ క్షణాలు కూడా దేవుని యోజనలో భాగమే. కాబట్టి పునీత అగస్తిని గారు మనకు నేర్పేది ఇదే. మన గతాన్ని విచారంతో కాక కృతజ్ఞతతో చూడాలి. మన బాల్య దశ నుండి ఇప్పటి వరకు దేవుడు మన జీవిత కథను రచిస్తున్నారు. ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్న జీవితం ఒక కృపా రహస్యం. అందువల్ల మన హృదయం స్తుతితో నిండాలి, మన పెదవులు కృతజ్ఞతను పలకాలి, మన జీవితము దేవుని మహిమను ప్రతిబింబించాలి. కాబట్టి ఈ యొక్క తపస్సు కాలములో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహిమను మనలో నిలుపుకొని మన యొక్క ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మముల ద్వారా దేవుని యొక్క మహిమను ప్రకటించాలి, ప్రతిబింబించాలి. దానికి తగ్గట్టుగా మనము సాక్షులుగా నిలవాలి. దేవుడు మిమ్మందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.